గురుగారు, శ్రీ పరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణం ప్రకారం మన దేశ రాజకీయాలు కావచ్చు, మన రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, ఈసారి ఏ విధంగా ఉండబోతున్నాయి? కొంతమంది లీడర్స్ పేర్లు తీసుకుందాం. పంచాంగ శ్రవణం ప్రకారం మరి ఈ సంవత్సరం వాళ్ళ భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో చెప్పండి. ముందుగా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్సై 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 నమో నమః. నేను చెప్పేటటువంటి ఈ ఫలితాలు ఎవరినీ ఉద్దేశించినటువంటివి కావు, వ్యక్తిగతంగా అనుకున్నటువంటివి కావు. జ్యోతిష శాస్త్రంలో ఈ సంవత్సరం దేశ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో అందులో పొందుపరిచినటువంటి అంశాలు మాత్రమే నేను తెలియజేస్తాను. ఇది అందరూ గుర్తుపెట్టుకోండి. ఎవరికి వ్యక్తిగతంగా చెప్పినటువంటివి కావు. ఇది దేశ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని జ్యోతిష్యంలో ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో అని మనకు కొన్ని సిద్ధాంతాల రూపకంగా ఇచ్చారు. దాని ప్రకారంగా చెప్తాను. ఎవరు కూడా దీనిని ఉద్దేశపూర్వకంగా తీసుకోకండి, ఒక పార్టీ పరంగా మాత్రం అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ఈ సంవత్సరం మీరు అడిగినట్టు విధంగా దేశ ఆర్థిక వ్యవస్థలో, దేశం రాష్ట్ర ప్రపంచంగా దేశ ఆర్థిక వ్యవస్థలో గనక తీసుకున్నట్టయితే ఈ సంవత్సరము నరేంద్ర మోడీకి పేరు ప్రఖ్యాతలు పెరిగేటటువంటి అవకాశము, ఎన్నో రకాలైనటువంటి యుద్ధాలను ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు, దేశం మీద భారం పడకుండా ఆపేటటువంటి శక్తి సామర్థ్యాలు నరేంద్ర మోడీ గారికి ఏర్పడతాయి. మంచి ఏర్పడింది అంటే చెడు కూడా ఏర్పడుతుంది, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇంత మంచి పనులు చేస్తున్నటువంటి వాడికి విమర్శలు కూడా ఎదురవుతాయి. విమర్శలు ఎలా ఎదురవుతాయి అని అంటే, ఎప్పుడైనా పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడుతూ ఉంటాయి. అలాగే మంచి చేసేటటువంటి దానిలో కూడా కొన్ని చెడు చేయక తప్పదు. అందులో మంచి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 100 మంది బ్రతకాలి అని అంటే, ఒకరిని చంపితే 100 మంది బ్రతుకుతారంటే ఒక్కడి కోసం ధర్మం ఎప్పుడు ఆలోచించదు. ఒకరిని చంపైనా 100 మందిని బ్రతికిస్తూ ఉంది. కాబట్టి అలాగే దేశ పరిస్థితులు కనుక చూస్తే నరేంద్ర మోడీ గారి యొక్క భవిష్యత్తు ఈ సంవత్సరము అద్భుతంగా కీర్తి ప్రతిష్టలు, ఆయన ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకు ఇంకా ఎక్కువ అని మనం చెప్పలేం, కానీ మంచి వాతావరణము బీజేపీలో ఏర్పడబోతుంది. అలాగే నరేంద్ర మోడీ మంచి గొప్ప గొప్ప సంకల్పాలు, గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు ఏర్పడతాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ సంవత్సరం కాస్త కలిసి వచ్చేటటువంటి అవకాశము తప్పకుండా ఏర్పడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీని ఏమన్నా మనం చూడబోతున్నామో వచ్చే టర్మ్లో? చూడబోతున్నాము కాదు, చూడాలి. ఎందుకు అంటే కనుక ఎప్పుడైతే మన సనాతన ధర్మ విలువలు పాటించే బీజేపీ వస్తుందో, లేదు సరే సనాతన ధర్మం పక్కన పెడదాం, బీజేపీ పార్టీ అనేటటువంటిది మంచి సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి పార్టీ అని చెప్పుకునేటటువంటి తరహాలు చాలా మట్టుకున్నాయి. అలాగే ఒక రాజు పరిపాలన మంచిగా ఉంది అని అంటే అతని కింద ఉన్నటువంటి పరిపాలన కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి అలాంటి నాయకత్వం వస్తే ఏ పార్టీ వారైనా, ఏ ప్రజలైనా చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పుడు చాలా మట్టుకు స్టేటు సెంట్రల్ అనే 2 పద్ధతులు ఉన్నాయి. ఆల్మోస్ట్ పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ నుంచే వస్తాయి, స్టేట్ నుంచి ఏమీ రావు. కాబట్టి ఆ సెంట్రల్ నుంచి రావాలి అని అంటే కనుక వాళ్ళ యొక్క హవా కూడా మన దగ్గర ఉంది, వాళ్ళ యొక్క సిద్ధాంతాలు కూడా మన రాష్ట్రంలో ఉన్నాయంటే 100% రాష్ట్రం బాగుపడేటటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా వస్తే బాగుంటుంది అనేటటువంటి కలగనేటటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి బీజేపీ పార్టీ రావడము చాలా హర్షించదగ్గ విషయం, ఆనందించవలసినటువంటి విషయం. కాబట్టి తప్పకుండా బీజేపీ పార్టీ రావాలి అని కోరుకుంటున్నాను. అది ప్రజల చేతిలో ఉంటుంది. కాబట్టి ఇక రానున్న కాలంలో తప్పకుండా తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విజయకేతనం ఎగరవేస్తుంది అనేటటువంటి అంశాలైతే మన జ్యోతిష శాస్త్రంలో పొందుపరచడం జరిగింది. తప్పకుండా బీజేపీ పార్టీ ఇంకా ఎక్కువ సైన్యాన్ని పుంజుకొని ఇంకా ఎక్కువ రంగాల్లో, అలాగే ఇంకా మన భారతదేశంలో ఎక్కువ స్థాయిలో వచ్చేటటువంటి అవకాశాలు మాత్రం భవిష్యత్తులో కనిపిస్తాయి. యోగి ఆదిత్యనాథ్ గారు పీఎం అవ్వాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మరి ఆయన చూడొచ్చు అంటారు మనం నెక్స్ట్ టర్మ్లో ప్రధానమంత్రిగా మన దేశానికి? ఆయన బుల్డోజర్ అని అంటారా? నేను నిజంగా అలాంటి వ్యక్తి రావడం అనేది చాలా ఆనందించవలసిన విషయము. ఎందుకంటే ఒక గొప్ప యోగి అనేది పక్కన పెడితే ఒక గొప్ప మానవతావాది, ప్రజల కష్టాల్లో ఉంటే చూడలేనటువంటి వ్యక్తి, చిన్న పెద్ద అనే తారతమ్య భేదాలు మర్చిపోయి ప్రతి ఒక్కరితో చక్కగా మాట్లాడే వ్యక్తి, సంభాషించేటటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారు. అలాంటి వ్యక్తి పిఎం కావడము అని అంటే చాలా విశేషమైనటువంటిది. అలాంటి అర్హత పొందినటువంటి వారు కూడా అని అనుకోవచ్చు.
అలాగే సనాతన ధర్మం విలువలు కాపాడేటటువంటి గొప్ప నాయకుడు. ఎప్పుడైతే సనాతన ధర్మం తెలిసినటువంటి వాడు ఉంటాడో, సనాతన ధర్మం యొక్క విలువలు పాటించేవాడు ఉంటాడో, అతని చేతిలో రాజకీయం ఉంటే కనుక తప్పకుండా దేశ భవిష్యత్తు, దేశ సుభిక్షత అనేటటువంటిది మనం చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే కనుక రాజకీయాలంటే కుళ్ళు కుతంత్రాలండి. మనకు తెలియంది ఏముంది, ఒకడు ఎదుగుతున్నాడంటే ఎప్పుడెప్పుడు కిందికి లాగేయాలి అనేటటువంటి తరహాలో కలిగేటటువంటి విమర్శలు చాలా మట్టుకు ఉంటాయి. అంటే మనం బురదలో కాలు పెట్టినా రాజకీయంలో కాలు పెట్టినా రెండూ ఒకటే. విమర్శలు తీసుకోవాలి, తిట్లు తీసుకోవాలి, ప్రశంసలు కూడా తీసుకోవాలి, రెండు రకాలుగా ఉండాలి. అలాంటి విషయాలు రాజకీయాల విషయానికి వస్తే కనుక మీరు అన్నట్టుగా తెలంగాణకి అలాంటి బుల్డోజర్ వస్తే కనుక నిజంగా చాలా మట్టుకు ఆనందించవలసిన విషయం. చూద్దాం, ప్రజలు ఏమనుకుంటున్నారో తెలియదు, మనం ఒక్కళ్ళు అనుకుంటే జరగదు. కానీ బీజేపీ ప్రభుత్వం నిజంగా తెలంగాణలో వచ్చింది అని అంటే అంతకంటే ఆనందించవలసినటువంటి విషయం ఇంకోటి లేదండి. ఎందుకంటే మన సనాతన పక్కన పెడితే మనుషుల యొక్క ఏదైతే ప్రభావాలు ఉన్నాయో చెడు విపరీతంగా పెరిగిపోతున్నాయి, విచ్చలవిడితనం పెరిగిపోతుంది. దీనివల్ల ప్రభుత్వం సరిగ్గా లేకపోవడం వల్ల, సరైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, చట్టాలు అనేటటువంటివి కొంతమంది రాజకీయాలు దాన్ని చుట్టంగా చేసుకోవడం వల్ల, అలా చేసుకోవడం వల్ల మన యొక్క భారతదేశ వ్యవస్థ ఇంకా పూర్తిగా వెనకబడిపోతుంది. కాబట్టి ఇలా వెనకబడిపోయేటటువంటి సమయంలో నిజంగా బీజేపీ పార్టీ వస్తే గనక, నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారు వస్తే గనక మన యొక్క భారతదేశ రూపురేఖలు మారుతాయని నేను చాలా విశ్వసిస్తాను. అలా రావాలి అని కోరుకుంటున్నాను. నిజంగా యోగి ఆదిత్యనాథ్ గారు పిఎం కావాలి, ప్రైమ్ మినిస్టర్ కావాలి అని కోరుకుందాము. నిజంగా అలా రావాలి. ఇప్పుడు పంచాంగ ప్రకారం కనుక చూసుకున్నట్టయితే అవకాశాలు అయితే ఉన్నాయండి. తప్పకుండా యోగి ఆదిత్యనాథ్ పిఎం అయ్యేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.